శనిదేవుడు లేదా శనీశ్వరుడు రెండు కూడా ఆ శనిదేవుని నామాలేనండి. అయితే ఆయనకి ఈ పేర్లు ఎలా వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా శనీశ్వరుడు అనే పేరు ఎలా వచ్చిందో మాట్లాడుకుందాం. మనం ముందు వీడియోస్లో చెప్పుకున్నట్టు శనీశ్వరుడికి ఆ శివుడు అంటే మహా ఇష్టం అండి. ఆ పరమేశ్వరుని కోసం చేసిన ఘోర తపస్సుకు మెచ్చి ఆయన ఇచ్చిన వరమే శనిదేవుడు నవగ్రహాలలో కర్మ ఫలితానికి అధిపతి. అంటే ఆయన మన కర్మలని ఒక కంట కనిపెడుతూనే ఉంటారు. మనం మంచి కర్మ చేస్తే మంచి ఫలితాలని, చెడు కర్మ చేస్తే చెడు ఫలితాలని అందిస్తూ ఉంటారు. మన కర్మ భారాన్ని ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉంటారు. అయితే పూర్వం శనిదేవుడు పార్వతీ పరమేశ్వరుల దర్శనం కోసం కైలాసానికి వెళ్తారంట. ఆయన భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు అంటారంట, సర్వలోకాల్ని పట్టి పీడిస్తున్న నువ్వు నన్ను కూడా పట్టుకోగలవా అని ప్రశ్నిస్తారంట. మీ అనుగ్రహం ఉంటే నాకు సాధ్యం కానిది ఏదీ లేదు స్వామి అంటారంట. అప్పుడు శివయ్య అంటారంట, అయితే రేపటి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు నన్ను పట్టుకోగలవా అంటారంట. శనిదేవుడు సరే అంటారంట. అయితే మనందరికీ తెలిసిన విషయమే, శివయ్య తన భక్తుల్ని నిరంతరం పరీక్షిస్తూనే ఉంటారు. అదేవిధంగా ఆయన శనిదేవుణ్ణి పరీక్షించేందుకు మరుసటి రోజు ఉదయాన్ని ఒక బిలువ చెట్టు వృక్షంలోని త్వరలో దాక్కున్నారంట. శివుడు కనిపించకపోవడంతో పార్వతీదేవి మిగిలిన దేవతలంతా కూడా ముల్లోకాలను గాలించడం మొదలు పెడతారు. అదే సమయంలో శనిదేవుడు కూడా ఎక్కడా వాళ్ళకి కనిపించరంట. రోజంతా గడిచిన తర్వాత సాయంత్రం సమయంలో సూర్యాస్తమయం తర్వాత శివుడు బిల్వ వృక్షం నుంచి బయటికి రావడం గమనిస్తారు అందరూ. ఇదే సమయంలో శనిదేవుడు కూడా ఆ వృక్షం నుంచి బయటికి వస్తారంట. శివుడు అప్పుడు శనిదేవుడిని అంటారంట, చూసావా నువ్వు నన్ను పట్టుకోలేకపోయావు అని. దానికి శనిదేవుడు, స్వామి నేను మిమ్మల్ని పట్టడం వల్లనే మీరు ఆ కైలాసాన్ని వదిలి ఈ బిల్వ వృక్షాన్ని ఆశ్రయించారు. ఇదంతా నా శక్తి కాదంటారా? నా శక్తి మాత్రమే కాదండి, ఇది మీ లీల కూడా అని అంటారంట. అయితే శనిదేవుని విధి నిర్వహణకు మెచ్చిన పరమేశ్వరుడు వెంటనే ఇక పైన నువ్వు శనీశ్వరుడుగా ప్రసిద్ధి పొందుతావు. శనిదోషం ఉన్న వాళ్ళు బిల్వపత్రాలతో శనివారం రోజు నన్ను పూజిస్తే శనీశ్వరుడి దోషం నుంచి తప్పించుకోబడతారు. ఎప్పటికీ ఆ శనీశ్వరుడి చెడు దృష్టికి బాధించబడరు అని అంటారంట. అలా కాలక్రమేణా శనిదేవుని శనీశ్వరుడు అని పిలవడం మొదలుపెట్టారు. అంతేకాకుండా శనివారం రోజు ఆ స్వామి వారికి, ఈశ్వరునికి బిల్వపత్రాలతో అర్చన చేసిన, పూజ చేసిన, లేదా ఆయనకి ప్రదోష సమయంలో శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసిన శనిదేవుని వక్రదృష్టి నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చని మన పురాణాలు కూడా చెప్తున్నాయండి. శనీశ్వరుడు ఈ పేరు రావడానికి గల కారణం ఏంటంటే, మహాదాన కర్ణుడిగా పేరు పొంది ఇంద్రునికి తన ఎముకలతో, తన వెన్నుముక్కతో వజ్రాయుధాన్ని తయారు చేసి ఇచ్చిన మహర్షి దధీచి. ఆయనకి 31 సంవత్సరం వయసు ఉండగా శని మహాదశ కారణంగా కాలం చేయాల్సి వస్తుంది. ఆ సమయంలో భర్త వియోగాన్ని తట్టుకోలేని భార్య తన 3 ఏళ్ల కుమారుణ్ణి రావి చెట్టు త్వరలో ఉంచి భర్తతో పాటు సహగమనం చేస్తారు. భర్తతో పాటు చనిపోతారు. అయితే ఆ 3 ఏళ్ల బాలుడు ఆ రావి చెట్టుకున్న పండ్లు, ఆకులు తింటూ పెరుగుతుంటాడు. కొన్నాళ్ళకి ఆ మార్గం మీదుగా వెళ్తున్న నారదుడికి ఆ బాలుడు కనిపిస్తాడు. కనిపించి ఆ బాలుడిని తన వివరాలు అడగగా ఆ పిల్లవాడు ఏం చెప్పలేకపోతాడు. తన దివ్య దృష్టితో జరిగిందంతా తెలుసుకున్న నారదుడు ఆ పిల్లవాడికి తన తండ్రి పేరు దధీచి మహర్షి అని, ఆయన చనిపోవడానికి కారణం శని మహాదశ అని చెప్తారు. అప్పటి నుంచి ఆ బాలుడు తన దుస్థితికి కారణమైన శనిదేవుని మీద పట్టరాని కోపంతో ఉంటాడు. అంతేకాకుండా నారదుడు ఆ పిల్లవాడికి పిప్పలాదుడు అని పేరు పెడతాడు. ఎందుకంటే రావి చెట్టు ఆకుల్ని, పండ్లని మాత్రమే తింటూ ఆ రావి చెట్టు నీడలోనే పెరుగుతున్నాడు కాబట్టి ఆ రావి చెట్టు పేరు పిప్పల కాబట్టి పిప్పలాదుడు అని పేరు పెడతారు. నారదుడు ఇచ్చిన ఆదేశం ప్రకారం పిప్పలాదుడు బ్రహ్మదేవుని కోసం ఘోర తపస్సు చేస్తారు. దానికి బ్రహ్మదేవుడు సంతోషించి ప్రత్యక్షమై వరం కోరుకోమంటారు. అప్పుడు పిప్పలాదుడు తన కంటికి దేన్నైనా దహించగల శక్తిని ఇమ్మంటారు. బ్రహ్మదేవుడు సరే అంటారు. దాంతో పిప్పలాదుడు కంటికి కనిపించిన దాన్నల్లా దహించడం మొదలు పెడతాడు. అందులోనూ తనకెంతో కోపమైన శనిదేవుని పైన కూడా అదే పని చేస్తాడు. తన కుమారుడు కాలిపోవడం తట్టుకోలేని సూర్యభగవానుడు బ్రహ్మదేవుడి కోసం ఘోర తపస్సు చేయగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై పిప్పలాదుడికి శనిదేవుణ్ణి వదిలిపెట్టమని ఆదేశిస్తారు. దానికి బదులుగా 2 వరాలు కోరుకోమని పిప్పలాదుడికి బ్రహ్మదేవుడు చెప్తారు. పిప్పలాదుడు కోరుకున్న 2 వరాలలో మొదటి వరం ఏంటంటే, పుట్టినప్పటి నుంచి 5 సంవత్సరాలు నిండేంత వరకు జాతకంలో శని స్థానం ఉండకూడదని. అలానే
వారికి 16 సంవత్సరాలు నిండేంత వరకు కూడా శనిదేవుని యొక్క చెడు దృష్టి వాళ్ళపై ఉండకూడదు. అంటే తను పడ్డ ఆ క్షోభ, తల్లి తండ్రి లేకుండా గడిపిన ఆ బాల్యం ఏ బిడ్డకి దొరక్కకూడదని, ఏ బిడ్డ అటువంటి పరిస్థితిని అనుభవించకూడదని ఆయన ఆ వరాన్ని కోరుకుంటారు. ఆ బ్రహ్మదేవుడు కూడా వెంటనే ఆ వరాన్ని ప్రసాదిస్తారు. రెండవది, తన బాల్యంలో తనకు ఆశ్రయాన్నిచ్చి తనని పెంచి పోషించిన ఆ రావి చెట్టుకి ఎవరైతే సూర్యోదయం లోపు నీరు పోస్తారో వాళ్ళపై శనిదేవుని యొక్క ఎటువంటి చెడు ఫలితాలు ఉండవని చెప్పి వరమిమ్మని కోరుకుంటారు. ఆ 2 వరాలకి ఆ బ్రహ్మదేవుడు తదాస్తు పలకగాని పిపలాదుడు తన బ్రహ్మదండంతో ఆయన పాదాలపై పడి మండుతున్న శనిదేవుణ్ణి విడిపిస్తారు. అప్పటికే శనిదేవుని పాదాలు అగ్నివేడికి దెబ్బతినడం వల్ల ఆయన మునుపటిలా కాకుండా చాలా నెమ్మదిగా నడవడం మొదలు పెడతారు. అందుకే శనిదేవునికి మందగమనుడు అని పేరు వచ్చింది. అంటే మెల్లగా నడిచేవారు అని. అది కాలక్రమేణా శనైశ్చరుడు అంటే నెమ్మదిగా నడిచే రాశి. అందుకే ఆయనని స్లో మూవింగ్ ప్లానెట్ అంటారు. అంటే చాలా నెమ్మదిగా నడుస్తుంటారు. మనం చూసుకున్నట్టయితే అన్ని దశల కన్నా శని మహర్దశే ఎక్కువ కాలం ఉంటుందండి. అంటే ఆయన చాలా స్లోగా మూవ్ అవుతూ ఉంటారనమాట. దానికి యొక్క కారణం కూడా ఇప్పుడు ఈ పిపలాదిని కథలోనే మనకు తెలుస్తుంది.